కేంద్ర పన్నుల్లో అత్యధిక వాటా ఉత్తరప్రదేశ్కి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జనాభా కూడా ఆ రేంజ్లోనే ఉన్నారు, 20 కోట్లు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం, తెలంగాణ 15వ స్థానంలో ఉన్నాయి. ఇది కేంద్రం నుంచి వచ్చే వాటాలు. కేంద్ర పన్నులు 60% వాటా 7 రాష్ట్రాలకు వెళ్తుంది. అందులో ఉత్తరప్రదేశ్ 18%, బీహార్ 10%, అలాగే సింహభాగం దక్కుతుంది. తొలి 3 స్థానాల్లో ఉన్న యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ కలిపి దాదాపు 36% వాటా వెళ్తుంది. తొలి 7 స్థానాల్లో ఉన్న 13 రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒరిస్సాలకు కలిపి 7,75,242 కోట్లు వెళ్తుంది. ఇది కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంజయ్ చౌదరి పార్లమెంట్లో చెప్పినటువంటి మాట. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి 10వ తేదీ వరకు దేశంలోని 28 రాష్ట్రాలకు కలిపి కేంద్ర పన్నుల్లో వాటా 12,86,885 కోట్లు పంపిణీ అయితే అందులో 7 రాష్ట్రాలకు 60% దక్కితే మిగిలిన 21 రాష్ట్రాలకు కలిపి 40% దక్కింది. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలకు కలిపి 2,03,327 కోట్ల రూపాయలు దక్కినాయి. ఉత్తరప్రదేశ్కి ఒక్కదానికి వచ్చినటువంటి వాటా కంటే 5 రాష్ట్రాలకు 11.92% తక్కువ లభించింది. తమ రాష్ట్రాల్లో పన్ను వసూలు అధికంగా జరుగుతున్నప్పుడు కేంద్ర పన్నుల వాటా మాత్రం ఉత్తరాదికి ఎక్కువ వెళ్తుందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్న తరుణంలో కేంద్రం వెలువరించిన ఈ డేటా ఇప్పుడు ప్రాధాన్యత సందర్భంగా. ఇందులో కేంద్రం వెలువరించింది ఎవరికి ఎంత వాటా ఇచ్చారన్నది. అదే సందర్భంలో ఎంత వాటా అక్కడి నుంచి వచ్చింది అన్నది ఇవ్వాల. కానీ ఈ సోరోస్ గ్రూప్ తరహాలోనే ఎట్లయితే భారతదేశంలో యాంటీ మోడీ శక్తులకు ఊతమిస్తూ పేపర్లు ఈ విధమైనటువంటి వార్తలు రాసుకొస్తుంటాయి.